విశాఖ వేదికగా 2 రోజుల పాటు పెట్టుబడుల సదస్సు జరగనుంది. దీనికోసం ప్రపంచ దేశాల నుంచి పలు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఏపీ ప్రభుత్వం, సిఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి భాగస్వామ్య సదస్సు కోసం 40 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు తీరిక లేకుండా చర్చలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసింది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. సిఐఐ సదస్సు నేపథ్యంలో విశాఖ సాగర తీరాన్ని ముస్తాబు చేశారు. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ముందుగా టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్, ఏఐ ఫర్ వికసిత్ భారత్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఇక ఆ తర్వాత సింగపూర్ నుంచి విజయవాడకు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు నడిపేలా ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకోనుంది. సాయంత్రం ఏపీలో ఆర్థిక శాఖ నిర్వహించేటువంటి రీఇమేజింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. సంజీవ్ గోయంకా గ్రూప్ వైస్ చైర్మన్తో సమావేశంలో వివిధ అంశాలపై చర్చిస్తారు. అనంతరం వైజాగ్లో లూలు గ్రూప్ నిర్మించేటువంటి మాల్కు శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు సదస్సుకు ఒకరోజు ముందే భారీ పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చాయి. పలు కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.